ఓకే 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 ఎస్. సో ఒకసారి ఏమన్నారో చూద్దాం. శామ్యుల్ నిన్న ఏమన్నారు, ఇవాళ ఏమన్నారు? పిసిఆర్ ఒకసారి బయట ప్లే చేయండి. నిన్న అన్నది భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఆడ లంచవర్గాలు తెలియదు, ఎవరికొడుకారో తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా నేను అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. మా దగ్గర యోగానంద లక్ష్మణ స్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన కూడా పాదావందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వర్డ్ కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారు కూడా అడుగుతాను. మా దగ్గర పోయి అయ్యా నువ్వు ఏమో చదివినో జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జమా చేసుకుంటా. తర్జమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళ అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను. తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచి నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమన్నా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. సో ఆయన విచారం వ్యక్తం చేస్తా అని అన్నారు. సో ఓకే సరే, క్షమాపణ అని డైరెక్ట్గా చెప్పకుండా విచారణ వ్యక్తం చేస్తామని చెప్పారు. ఈ విచారణ వ్యక్తం చేస్తున్నందుకైతే ఓకే, అది క్షమించాలో వద్దో హిందూ సమాజం నిర్ణయం తీసుకోవాలి. వేదం గురించి బహిరంగ వేదిక మీద మాట్లాడినప్పుడు ఆ వేదానికి అవమానం కలిగించిన వ్యక్తి, వేద మర్యాదల్ని ఘోరంగా బాధ పెట్టిన వ్యక్తి బహిరంగ క్షమాపణ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం అండి? అంటే ఎమ్మెల్యే ఆయన అంటారు నేను ఏమంటారు అక్కడ అదేదో టెంపుల్ ఎమ్మెల్యే అయితే తప్పు చేయకూడదా, తప్పు చేస్తే దిద్దుకోకూడదా, దిద్దుకున్న విషయం చెప్పకూడదు. ఇప్పుడు ఎవరైనా నోరు జారుతారు. అది మీరైనా నేరైనా మందల శామ్యులైనా ఎవరైనా మనం తప్పు చేస్తే చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పడానికి నిస్సంకోచంగా ఇబ్బంది ఉండదు. అందులో ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఆయన లకారం తీసుకొని మాట్లాడిన తర్వాత కూడా చెప్పాల్సిందే. బట్ ఏంటంటే సెంటిమెంట్ గౌరవిస్తా, నేను పట్టు వస్త్రాలు సమర్పిస్తా, నేను అనలేదు ఇది అన్నారు. ఓకే, మన స్వామికి ఎక్కడ కూడా పట్టు వస్త్రాలకు లోటు లేదండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదం ఎప్పుడు ఒకటే కోరుకుంటుంది, కృణ్వంతో విశ్వమార్యం, విశ్వం అంతా కూడా సంస్కారవంతంగా మారాలని కోరుకుంటుంది. కానీ మొట్టమొదట ఇలాంటి ఎమ్మెల్యేలు నాయకులుగా ఉన్న వాళ్ళు వీళ్ళు సంస్కారాన్ని నేర్చుకుంటే ఆ వేదం చెప్పిన ఆ దివ్య వాక్యకు ఒక విలువ ఉంటుంది. ఓకే, సో ప్రియా చౌదరి గారు ఏమంటారు?